హలో, చూసారా ఈ మొక్క? ఇది పాట్ సైజ్ చూడండి, మొక్క సైజ్ చూడండి. ఇది నేను వేయలేదు, నర్సరీ దగ్గర నుంచి తీసుకొచ్చిన మట్టి. ఆ మట్టిలో ఎట్లనో వచ్చింది, తీసిందులో వేసి ఉంచాను. అది పెరిగి 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 1 ఇయర్కి 1, 2. సో దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇది మదర్ ప్లాంట్ అనుకుంటే ప్రతి లీఫ్కి కొంచెం దగ్గర తీసుకుంటారు. ప్రతి లీఫ్కి నియర్లీ 20 ప్లాంట్స్ వస్తాయి. వీటిని సెపరేట్ చేసుకొని ఒక టైం వచ్చిన తర్వాత అవి వెళ్ళిపోయి గాలికి ఎగిరెగిరి ఎక్కడ పడితే అక్కడ వస్తాయి. ఇదేంటంటే వాటికి అవిగా వాటి సంతానాన్ని ఆ జాతి మొక్క అంతరించిపోకుండా చూసుకోవటం అన్నట్లు. మదర్ ప్లాంట్ ప్రతి లీఫ్కి ఇట్లా వస్తాయి. అండ్ ఇదొక రకం, ఇంచుమించు రణపాల కాదు, బట్ ఒక రకమైన ఎడారి మొక్క లాంటిది. దిష్టికి పెంచుకుంటారు చాలా మంది. అండ్ ఇది మాత్రం నేను ఒక దగ్గర నుంచి తీసుకురాలేదు, దొంగిలించుకొని వచ్చా. సేమ్ ఇది కూడా అదే కేటగిరీ. ఇదిగోండి ఇట్లా చూసారా, ప్రతి దానికి. ఇవన్నీ బేబీ ప్లాంట్స్ అన్నమాట. వీటన్నిటిని ఇప్పుడు మనం మంచిగా ఇంకో చిన్న బౌల్లోకి వేసుకుంటే, ఇప్పుడు ఇవన్నీ బ్రతికినాయి అంటే ఇప్పుడు చాలా మొక్కలు అయిపోతాయి. నాకు గివేవే అట్లాంటివి చేయాలని ఉంది, కానీ చాలా ప్లాంట్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్ తెలీదు. అండ్ ప్లాంట్స్ నేను ఫ్రీగా ఇచ్చిన కొరియర్, అండ్ నేను కొరియర్ చేసిన తర్వాత అవి సేఫ్గా రాగలవో లేదో కూడా తెలీదు. సో కొరియర్ ఛార్జీలు ఇదంతా చాలా ఎక్కువ అయిపోయింది. ఎవరికైనా కావాలంటే చెప్పండి, నియర్ బై అయితే ఇచ్చేస్తాను, ఫ్రీగానే ఇచ్చేస్తాను. సో ఫస్ట్ 10 మెంబర్స్కి పింగ్ చేయాలి. సో నేను ఉండేది బెంగళూరులో, లొకేషన్ చెప్పలేదని చెప్పి ఇక్కడ నా కెమెరామన్ నాకు సైడ్ చేస్తున్నారు. ఇట్లా ఒక లీఫ్ పెట్టినా చాలు వస్తుంది, కాకపోతే కొంచెం టైం టేకింగ్. సో ఇవన్నీ తీసి రేపు వెళ్ళి, నేను పెట్టేవి ఏవి పెద్ద కాస్ట్లీవి ఏం కాదు, అన్నీ ఇలాంటి బిర్యానీ బాక్సులు, కర్రీ బాక్సులు, టిఫిన్ బాక్సులు అన్నీ అట్లాంటివే. నేను వేసేది కూడా పెద్దగా ఏమి వేయను, ప్రేమగా నాటుకుంటా, ప్రేమగా అవి వస్తాయి. కాబట్టి ఇవి పాటింగ్ చేసే విధానం అంతా ఇంకో వీడియోలో చెప్తాను. ఇప్పటికీ ఇంతే.